వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. కష్టం వచ్చిందని ఆగిపోవద్దు. అనేకసార్లు మన జీవితంలో కష్టాలు మన జీవితాన్ని ముందుకు సాగకుండా ఆపివేస్తాయి. అపవాది యొక్క ఒక బలమైన ఆయుధం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో లేదా ప్రార్థనలో, మన వ్యక్తిగత జీవితంలో ఆగిపోతాం. కానీ కష్టం వచ్చిందని ఇప్పుడు కూడా ఆగిపోవద్దు, ముందుకు అలాగే సాగిపోవాలా. చాలాసార్లు ప్రార్థనకి ఎందుకు రాలేదంటే కష్టం వచ్చింది, ఆరాధనకి ఎందుకమ్మా కష్టం వచ్చింది, ఎందుకు మనం అనేకసార్లు దేవునికి ఇవ్వలేకపోతున్నామంటే కష్టం వచ్చింది. అంటే కష్టాలు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో, ఒక పరిస్థితిలో ముందుకు సాగకుండా ఆపివేస్తాయి. అపవాది యొక్క ఒక ఆయుధం, ఒక బలమైన సాధనం. అంటే కష్టాల్లో తప్పక మనం ఏమవుతాం, ఆగిపోతామని, ఇబ్బందులు ఆగిపోతామని దానికి బాగా తెలుసు. కానీ కొంచెం కనుక నువ్వు ముందుకు సాగగలిగితే ఆ కష్టాలన్నీ కూడా అద్భుతాలుగా, మహిమకరంగా, దేవునికి మహిమకరంగా నీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఒకవేళ కష్టాన్ని బట్టి ముందుకెళ్ళలేకపోతున్నామో, సాగలేకపోతున్నావేమో. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనం సర్వసాధారణంగా మన జీవితంలో బెదురుతాం, ఆగుతాం, సాగలేం. మీరు నిర్గమకాండంలో కూడా చూస్తే 14వ అధ్యాయంలో వారందరూ కూడా కష్టాన్ని బట్టి మోషే దగ్గర, దేవుని దగ్గర ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు ప్రభు కూడా ఒక మాట అంటాడు, నాకేల మీరు మొర్రపెట్టుచున్నారు, ముందుకు సాగుడి. అంటే కష్టాలు నిన్ను ఎంత మాత్రం కూడా ఆపివేయద్దు. అంటే కష్టాలు ఆపేస్తే ఒక ప్లేస్లో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ ఇచ్చే జీవితాన్ని, నువ్వు ముందుకు సాగే విధానాన్ని అపవాది ఎప్పుడు కూడా ఆపడానికి ఒక అవకాశంగా, ప్రయత్నంగా ఈ కష్టాలు తనకు ఉపయోగకరంగా మలుచుకుంటుంది. కష్టాలు అందరికీ వస్తాయి, ఇబ్బందులు అందరికీ కలుగుతాయి. కానీ ఏ కష్టం కూడా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆపలేనిదిగా ఉండాలా. ఇజ్రాయెల్ కష్టాలు వచ్చినప్పుడు వారి కష్టాలలో వారు అలాగే ముందుకు సాగిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రతి కష్టము తర్వాత గొప్ప మహిమ, అద్భుతము, నీ కష్టాలను తీరటం, నీ జీవితంలో ఎప్పుడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు చూడాలంటే వాటిలోనే ముందుకు ధైర్యంగా సాగిపోవాలా. అలా కనుక లేకుంటే మరొకసారి దేవునికి ఆత్మ ద్వారా ధైర్యం తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తున్నా. చూద్దామా? ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ, మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగచేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే నోవాహు కాలం వరకు, ఆది నుంచి మరి ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవుడు తనను శపించక భూమిని శపించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే భూమి నుంచి కష్టపడాల్సి వచ్చింది, చేతుల కష్టం ఎక్కువైపోయింది, మరి అనేక కష్టాలు చెమటోడ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. ఇప్పుడు భూమిని యెహోవా శపించిన వలన కలిగిన మన చేతుల కష్టం, అంటే భూమి నుంచి కష్టపడకుండా ఒక మంచి పంటను తీసుకోలేకపోతున్నాడు. అందుకే ఈ చేతుల కష్టాలన్నీ ఎవరు తొలగిస్తారు అని లోకం ఎదురు చూస్తుంది. ఇటువంటి సమయంలో
మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలగచేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టును. నోవాహు అనగా నెమ్మది కలగచేయనని అతనికి, ఇతని వల్ల మనకు నెమ్మది కలుగుతుంది, మన కష్టాలన్నీ తొలగుతాయి. నిజమే, నోవాహు వల్ల నెమ్మది కలుగుతుందని వారందరూ నిరీక్షించారు. కానీ నోవాహు కంటే గొప్పవాడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. ఆత్మీయంగా, శారీరకంగా, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి మన చేతుల కష్టాలన్నీ కూడా నెమ్మదిని ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన సమాధానానికి కర్త, నెమ్మదికి కర్త. నెమ్మది, సమాధానం ప్రభులో ఉంది. ఇతడు మనకు నెమ్మది కలగచేయననుకొని, ఇతని ద్వారా మనకు నెమ్మది కలుగుతుందని వారందరూ నిరీక్షించారు. కానీ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాల్లో గొప్ప నెమ్మదిని మన కష్టాల్లో మనం చూడగలం. ఒకవేళ నీ కష్టాల్లో ముందుకు సాగలేకపోతున్నావా, కలవరపడుతున్నావా, ఈ కష్టాలన్నీ కూడా మహిమగా మార్చగల దేవుడండి. ఇదే దేవుని యొక్క వాక్యంలో కనుక చూచినట్లయితే ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడికో మాట ఉంది. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసం, నా చేతుల కష్టము చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. మరి మనందరికీ కూడా తెలుసు, యాకోబు లాబాను దగ్గర కొన్ని ఏండ్లు పనిచేస్తున్నాడు. 21 ఏండ్లు ఒట్టి చాకిరి చేసినట్లుగా, చాలా బాధపడినట్లుగా తను తిరిగి వెళ్తున్నప్పుడు దేవుడే గనక లాబాను గనక గద్దించకపోతే తనను ఉట్టి చేతులతో పంపించేవాడంట. అప్పటికే యాకోబు రాత్రనక పగలనక, వర్షమనక ఎండనక చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. నా తండ్రి దేవుడు యాకోబు దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, మరి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందువు. లాబానుతో అంటున్నాడు, ఒకవేళ నా తండ్రి దేవుడు కనుక నాకు తోడై ఉండకపోతే, నిన్ను గద్దించకపోతే నువ్వు నన్నేం చేసేవాడు అంటే నన్ను వట్టి చేతులతో పంపివేసి ఉందువు, ఖాళీ చేతులతో పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసం, నా చేతుల కష్టం చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించను. అవును ప్రియులారా, శత్రువుని, అపవాదిని యేసునామములో గద్దించునుగాక. నీ కష్టాజితమంతా దొంగిలించబడుతుందా, వ్యర్థమైపోతుందా? ఒకవేళ నీ ప్రయాసం, నీ చేతుల కష్టాజితం ఒట్టిదైపోతుందా, ఏం మిగలట్లేదా? అయితే శత్రువుని దేవుడు చూసి, అనగా లాభాన్ని చూసి, యాకోబు యొక్క ప్రయాసాన్ని చూసి, తన చేతుల కష్టం ఎంత కష్టపడడో చూచి లాభాన్ని దేవుడు గద్దించనంట. అందుకే మౌని అయి ఊరుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తన కష్టార్జితాన్ని తను తీసుకొని వెళ్తున్నట్టుగా వాక్యములో వ్రాయబడింది. 2 గుంపులైపోయాడు, దీవించబడ్డాడు. ఇట్లా యాకోబు యొక్క జీవితం కూడా దేవుడు తోడేయండి, వట్టి చేతులతో కాక తన ప్రయాసం, తన చేతుల కష్టం మరి వ్యర్థమైపోకుండా దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతంగా అనేక కష్టాలు ఉండొచ్చు. ఆర్థికంగా, అనారోగ్యాల్లో, చేతుల కష్టములో. ఇందుకు మనం చూసాం, మన చేతుల పనులన్నింటిలో నెమ్మది కలగచేయనేమో అని నోవాహు కొరకు నెమ్మదిచ్చునేమని ఎదురు చూశారు. నోవాహు కంటే గొప్పవాడిన యేసయ్య భూమి మీదకి వచ్చి లోకానికి, ప్రజలందరికీ, ఆయనను విశ్వసించిన ప్రతి వారికి ఆత్మలు, దేహములు, వారి ప్రయాసములు, వారి జీవితంలో నెమ్మదినివ్వాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇదే నిర్గమాకాండం 18వ అధ్యాయము
8వ వచనాన్ని చూస్తే ఒక మంచి మాట మనం చూస్తాం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరో కొరకు ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి ఎందు తన మామతో వివరించి చెప్పెను. వీరి ప్రయాణములు మోషే తన మామతో చెబుతున్నాడు. ఫరో మాకేం చేశాడు, ఐగుప్తులు ఏం జరిగింది, త్రోవలో మాకు ఎలాంటి కష్టాలు వచ్చినాయి, తన మామను కలుసుకోగానే చెబుతున్నాడు, వివరిస్తున్నాడు ఎలా దేవుడు విడిపించాడు. అలాగే నీ జీవితం, నీ కష్టాలు అలాగే ఉండవు. ఒక దినం వచ్చినప్పుడు వాటి నుంచి తప్పక నీవు నేను విడుదల పొందుతాం. అది అప్పు సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంగా, అనారోగ్యంగా. మరి వీరికి త్రోవలో ఏం జరిగిందంటే కష్టం వచ్చిందంట. ఆ కష్టాన్ని యావత్తు ఎలాగ విడిపించాడో తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అలాగే ఉందా? కష్టం వచ్చిందా? నీ త్రోవలో, నీ మార్గములో, నీ జీవిత ప్రయాణములో, నువ్వు వెళ్తున్న నీ జీవితంలో కష్టాలున్నాయా? అది ఉద్యోగం కావచ్చు, పంట కావచ్చు, పొలము కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో, ఈ విధంగా అనేక కష్టాల గుండా వెళుతున్న నీకు నీ త్రోవలో కలిగే నీ కష్టాలన్నిటి నుంచి తప్పక దేవుడు నిన్ను నన్ను విడిపించటకు శక్తిమంతుడు. కనుక ఇంకా మనం దేవునికి మన కష్టాల్లో ఆగిపోక, మౌనంగా ఉండక, మొరుపెడుతూ ఉండాలా, ప్రార్థిస్తూ ఉండాలా. చాలామంది ఏంటంటే కష్టం వచ్చిందని మానివేస్తారు. అది ప్రార్థన కావచ్చు, ఉపవాసం కావచ్చు, మందిరానికి వెళ్ళటం కావచ్చు, దేవునికి ఇవ్వటం కావచ్చు, ఏదైనా కానీ ఒక కష్టం నిన్ను ఆపుతుందంటే ఆ కష్టం నీపై జయం పొందినట్టే. కానీ కష్టాల మధ్యలో నువ్వు ముందుకు వెళ్తున్నావంటే దేవుని మహిమపరుస్తున్నావు. ఆ కష్టాలే నీకు మహిమగా మార్చివేస్తాడు. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే నువ్వు ఎప్పుడైతే కష్టాలు చూసి బెదురుతావో, భయపడతావో, ఆ కష్టాలు నీకు అపజయాన్ని కలగజేస్తాయి. కానీ నిజంగా ఒక ప్రార్థనాపరుడు, విశ్వాసి కష్టాలను చూచి బెదరక ముందుకే సాగుతాడు. అందుకే ఏ కష్టం నిన్ను ఆపలేనంత ఎత్తైన ఆత్మీయతలు ఎదిగే వ్యక్తిగాను ఉండాలా. ఏ కష్టం నిన్ను ఆపలేదు. ఆపేదా? దానియేలుకి కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు కానీ, యెహోషువాని కానీ, మోషేని కానీ. ఎర్ర సముద్రం వచ్చింది, ఇరుకు వచ్చింది యెహోషువాకి. మోషేకి ఎర్ర సముద్రం వచ్చింది. దానియేలుకు సింహం బోను, మరి దావీదుకి గొల్యాతు. ఏ కష్టం కూడా వాడిని ముందుకు వెళ్ళకుండా, ఏది కూడా, ఏ వ్యక్తి, ఏ శక్తి, ఏ బలం, ఏ వ్యతిరేకమైన అపవాది తంత్రం వారి జీవితాన్ని ఆపలే. ఇంకా కష్టములు వాళ్ళు ఏమయ్యారంటే ముందుకు వెళ్ళారు. అవును, నీవును కూడా అలా డిసైడ్ అవుతే ముందుకే వెళ్తావు. ఏ కష్టం నిన్ను ఆపలేదు. ఎర్ర సముద్రం వల్ల ఆపాలనుకుంది. ఫరో సైన్యం వెనకాల తరుముతుంది, ఎర్ర సముద్రం ఆపుతుందేమని అనుకున్నాడు ఫరో సైన్యం. కానీ సముద్రం చీలిపోయింది. వారు ఆవలికి వెళ్ళారు. ఇది మధ్యలో బహు కష్టపడ్డారంట. అదే చెయ్యి మోషే చెయ్యెత్తగా వారందరూ ఆ నీళ్ళలో మునిగిపోయి నశించిపోయినట్లుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఏ కష్టం ఈ దినము నుంచి నీ జీవితాన్ని ఆపేది ఏది కూడా లేదు. ఎందుకంటే కష్టం వచ్చిందని మనం ఆగొద్దు. కష్టములో ముందుకు సాగినప్పుడు ఏది కూడా నన్ను ఆపలేదు. ఇక్కడ కనుక బైబిల్లో కనుక చూచినట్లయితే ఒక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. ఎవడైనా ఇశ్రాయేలు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ, ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నువ్వు ఆలకించి క్షమించదువుగాక. ఇక్కడ సొలొమోన్ గారు, కొంతమంది భక్తులు ప్రార్థిస్తున్నారు. ఎవడైనా ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి అయినా నొప్పి కానీ కష్టం కానీ అనుభవించి ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విజ్ఞాపనలు, విన్నపములు,
ప్రార్థనలు నీవు నివాస స్థలము నుండి, ఆకాశము నుండి నువ్వు ఆలకించి క్షమించి, నువ్వు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమందు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదుగాక. నువ్వొక్కడవే మానవ హృదయములను ఎరిగిన వాడవు. అంటే కష్టాలన్నీ ఎరిగేది ఎవరు? దేవుడే. ఆకాశమందున్నాడట. వారు కట్టిన మందిరం వైపు తిరిగి వారి చేతులు చాపి విన్నపము కానీ ప్రార్థన కానీ చేసినప్పుడు దేవుని నివాస స్థలము నుండి, ఆకాశము నుండి ఆలకించి వారి కష్టాలన్నీ, వారి నొప్పిని, వారి కష్టాన్ని అనుభవిస్తున్న వారి జీవితంలో అవన్నిటి నుంచి ఆలకించి క్షమించి వారికి ఏం చేదువుగాక, వారిని విడిపించుదువుగాక, వారికి విడుదల చేయుదువుగాక. ఈ విధంగా సొలొమోను భక్తులు ఇక్కడ ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నొప్పి చేత ఉన్నావా, కష్టములో ఉన్నావా, ఈ కష్టాలు ఎవరు కూడా విడిపించలేనివిగా అనుకుంటున్నావా? ఇక నా కష్టంలోంచి ఒకవేళ నేను బయటికి రాలేనేమో అన్నంతగా భయపడుతున్నావా? వీటన్నిటిలోంచి దేవుడు తప్పక మీ జీవితాన్ని బయటికి తీసుకుని రాగల శక్తిమంతుడి ప్రియులారా. బైబిల్లో కనుక చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం ఒక మాట చూద్దామండి. 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టును సహింపలేవనియు, అపోస్తులు కాకై తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారిని అభక్తికులని నువ్వు కనుగొంటివనియు. ఇక్కడ నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేనెరుగుదును. ఒకవేళ మనుషులు నీ కష్టాన్ని, నీ సమస్యను ఎరగకుండా ఉండవచ్చు, చూడకుండా ఉండవచ్చు, గమనించకుండా కూడా ఉండవచ్చు. కానీ ప్రభు నీ కష్టాలన్నీ చూస్తున్నాడంట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాలన్నీ ఇంకొక వ్యక్తికి తెలియకపోవచ్చు, ఎరగకపోవచ్చు. కానీ ఇక్కడ అంటాడు నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేనెరుగుదును. అంటే దేవునికి తెలుసంట, నీ కష్టాలన్నీ తెలుసంట. మొదటగా నీ కష్టం ఎంత మాత్రం కూడా ముందుకు సాగకుండా నిన్ను ఆపేదిగా ఉండద్దు, ఆపలేనిదిగా ఉండాలా. అది సముద్రం అయినా, ఎరుకు అయినా, యోర్ధాన్ అయినా, మరి ఎటువంటి అగ్ని బలాలైనా, సింహ బోన్లైనా, ఏ కష్టం నిన్నెంత మాత్రం ఆపలేదు. నువ్వు డిసైడ్ అవుతే, నువ్వు ముందు గనక సాగగలిగితే కష్టాలన్నీ నీకు దారిస్తాయి. కష్టాలన్నీ నీ ముందు తొలగిపోతాయి. కష్టాల మధ్యలో దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు. మొదటగా ఏ కష్టం నిన్ను ఆపలేదు.